రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యి 13, 14 తేదీల్లో జరిగేటువంటి సంక్రాంతి వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పల్లెలకు పట్టణాల నుంచి వచ్చేటువంటి పెద్ద ఎత్తున కొనసాగుతుంది. గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ నుంచి ఇటు ఏపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళ ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కర్నూలు బస్ స్టాండ్ లో ఉన్నాము. రద్దీ ఉదయం నుంచి కూడా పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా బస్సులు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరికేందుకు కూడా పరుగులు తీసేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కర్నూలు బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆ పరిస్థితి చూస్తా ఉంటే మొత్తం పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పల్లెలకి పయనమవుతున్నటువంటి పరిస్థితి ఎంతలా కనిపిస్తుందో చూస్తున్నాము. ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా తమ పల్లెటూరులో తమకు సంబంధించినటువంటి రక్త సంబంధికులతో ఫ్రెండ్స్ తోనూ అందరితో జరుపుకునేందుకు సిద్ధమై మొత్తం వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా సరే మొత్తం బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బస్సుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రావడానికి ప్రత్యేకంగా తెలంగాణ నుంచి కూడా ప్రత్యేక బస్సులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఆ స్థానికులు పెద్ద ఎట్లుంది ఉదయం నుంచి రద్దీ? ఫుల్ ఉంది రద్దీ. సంక్రాంతి పండుగ ఫుల్. ఇక్కడ కారు నుంచి కొనుగోలు వెళ్తున్నాం. ఫుల్ రద్దీ, అసలు కూర్చుని సీట్లు కానీ లేవు. గంట 2 గంటలు అవుతుంది. బస్సు వస్తే బస్సు ఉరకడం అంతే, సీట్లు లేవు. సంక్రాంతి పండుగ సెలవులు. మాట్లాడడానికి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో పండగను పల్లెల్లో చేసుకోవడానికి పట్టణాల నుంచి పయనమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడుకున్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి కర్నూలు ఎక్సెల్ అకాడమీ. ఏ ఊరికి వెళ్తున్నారు? గూడూరు. ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? ఒక ½ గంట. బస్ స్టాండ్ లో చూస్తుంటే ఎలాంటి వాతావరణం? సీట్లు దొరుకుతాయని నమ్మకం ఉందా? లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ నుంచి కాలేజీకి వచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. 3:30కి బస్సు ఉంది. ఇప్పుడు టైం చూస్తే 3:53 అయింది. 23 మినిట్స్ లేట్ అయింది. ఇంకా బస్సు రాలేదు. ఎట్లా వాతావరణం బస్ స్టాండ్ లో చూస్తా ఉంటే? అంటే ఈ రోజు కొద్దిగా ఫెస్టివల్ టైం కదా, కొద్దిగా రష్ ఉంది అంతే. సీట్లు నాకు దొరుకుతాయి, వేరే వాళ్ళకి దొరకవు. అంటే ఇక్కడ మొత్తం పరుగులు తీసే పరిస్థితి ఉంది కదా బస్సులు. ఏం కనిపిస్తుంది ఇక్కడ? చాలా మంది రష్ ఎక్కువ ఫెస్టివల్ టైం కాబట్టి ఆల్మోస్ట్ ఉంటారు అట్లా. బస్సులు పెట్టితే బాగుంటాయి. ఎలా ఉండేది? అదే వాళ్ళు ప్రొవైడ్ చేశారు, బట్ ఇంకా చాలా మంది పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల అట్లా. ఎక్కడ పోవాలవా? ఏ ఊరికి వెళ్ళాలి? గడివేమల. ఎంతసేపు ఉన్నారు? 1 గంటకు వచ్చినాం. 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారా? 4 గంటలు అవుతుంది. ఎప్పటికి బస్సు ఏం చేయాలా? ఎట్లా సీట్లు దొరుకుతాయా? సీట్లు దొరికే పరిస్థితి ఉందా? దొరకవు. నిలబడి పోవాలి. కానీ ముసలోళ్ళ అయితే దొరక వాళ్ళకి, ఎందుకంటే ఎక్కలేరు కదా. అట్లే వెనకల నిలబడుకొని పోవాల్సిందే, తప్పదు. అదే విషయాలు అయితే కవికి ఎక్కుతారు అనుకో. చాలా సేపు అయింది. మేము కూడా గడివంలో పోవాలా, చాలా సేపు బస్సు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను 1.5 గంట నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక బస్సు గడివ బస్సు అయితే రాలేదు. ఇంతకుముందు అయితే వస్తున్నది, ఈ రోజు మరీ రావట్లేదు. మళ్ళీ ఎందుకో ఈ పండగ సీజన్ ఏమో తెలియదు కానీ బస్సు రావట్లేదు సరిగా. వాతావరణం ఫుల్ రద్దీ ఉంది. హైదరాబాద్ నుంచి వస్తున్నా, గడివేంలకు పోవాలి. హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా, అక్కడ బస్ స్టాండ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడ ఫ్రీగానే ఉంది. అక్కడ తొందరగా దొరికింది బస్సు. ఇక్కడనే 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా, కానీ దొరకలేదు. ఫుల్గానే ఉంది అక్కడ. విజయవాడ సైడ్ అయితే పెంచిన కానీ ఇటు అయితే పెంచలేదు. ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ చూసి ఏమనిపిస్తుందమ్మా? ఎందుకు వచ్చినాం రా బాబు అనిపిస్తుంది. ఒకదాన్నే వచ్చాను. ఇక్కడ పండగ కోసం వచ్చారా లేకపోతే అవసరమే వచ్చాము? అక్కడ జాబ్ చేస్తాను. మా పట్టణాల నుంచి పల్లెలకు వస్తున్నటువంటి పరిస్థితి. జాబ్ చేసేటువంటి వారంతా కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది చంటి పిల్లలు ఎత్తుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లుంది వాతావరణం ఇక్కడ? వాతావరణం. ఏ ఊరికి వెళ్ళాలా? కొంతమంది ఉన్నారు. చెప్పండమ్మా, ఏ ఊరు నుంచి వస్తున్నారు? ఎట్లుందమ్మా వాతావరణం ఇక్కడ? మరి కొంతమందితో మాట్లాడదామా. సార్, ఎలాంటి రష్ కనిపిస్తా ఉంది? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది సార్. బస్సెస్ ఎక్కువ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. రష్ ఏమో ఎంత ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ లో ఎలాంటి రష్ ఉంది? ఇక్కడ రష్ ఉంది?
అక్కడ పర్వాలేదు, బస్సు సేవ ఒకటి సిటీ బస్సులోనే వేసారు, ఇక్కడ ఏం లేవు. అదే ప్రాబ్లం. ఎంతసేపటి వెయిట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్. 1 అవర్. మరి ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము గడివేంలో వెళ్ళాలి. 3:30 అన్నాడు, ఇప్పటివరకు 4 అయింది, బస్సు లేదు. ఇంకా అంతే, వెయిట్ చేయాలి 4:30 వరకు. ఆ బస్సు మిస్ అయితే ఇంకా అంతే, ఇంకా 8:30 8 o'clock. 5:40 ఉంది మళ్ళీ బస్సు మిస్ అయితే. ఆ బస్సు మిస్ అయితే రాత్రి 7 గంటలకు ఉంది, ఇంకా అంతవరకు లేవు బస్సులు. మరి ఈ జనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంటికాని పోతుంది, నాకు ఏం చేస్తావు, కాలేజ్ చదువుకుంటున్నాం కాబట్టి మామూలు ఇంకా తప్పదు. ఈ ఫ్రీ బస్సు పెట్టినందుకే తలకాయ నొప్పి అయిపోయింది. రైట్, మరి కొంతమందితో మాట్లాడితే ఏమనిపిస్తుంది? ఏమో ఎక్కడికి వెళ్ళాలి? గడివేమలకే పోవాలా? ఇదేంటి మనసులో మేము అల్లాడిపోతున్నాం కరోనాపులతోని. ఈ ఫ్రీ బస్సు పెట్టి అల్లాడుతున్నాం. సీట్ దొరుకుతుందా? ఎవరు దొరుకుతుంది? ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు బొచ్చులు తీసుకుని కలవడాల్సిందే. ఎంటికలు పట్టుకుని గుంజుతారు, ఇంకా నిలబడిపోవాల్సిందే మేము. ఇంకా వాళ్ళు ఉన్నెళ్ళు ఉరుకుతా పోయి సీట్లు వేసుకుంటారు. మా లెక్కటోళ్ళం ఏం చేస్తాము, నిలబడాలా? మమ్మల్ని దొబ్బుతారు ఇంకా ఈ జనాలలో. పరిగెత్తి సీట్ పట్టేసుకుంటావా? పట్టేయలేము, అందుకనే మా ఆయన ముసిరాడే, నేను ముసిరాడే. గడివేముల బస్సు వస్తుంది, మీ బస్సు వస్తుంది, పరిగెత్తేటువంటి బస్సు మనం చూస్తున్నాము. సుమారుగా 3 గంటల నుంచి ఎదురు చూస్తున్నాము. గడివేములకు రావాల్సినటువంటి బస్సు ఇప్పుడు వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళతో, వృద్ధులతో పాటు పబ్లిక్ అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. అయితే గంటల తరబడి వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. సంక్రాంతి సెలవులు కావడం, దాంతో పాటు పల్లెల నుంచి పట్టణాలకి పండగ చేసుకునేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే మాత్రం ఎందుకు వచ్చామా దేవుడా అనే అనిపిస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పబ్లిక్ లో చూస్తున్నాం. దాదా ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉంది? మండలం గడివేలో పోవాలా? మండలం నెల్లూరు మండలం. మరి ఎట్లా ఇక్కడ ఫుల్ ఉంది జంక్షన్. ఎలాగలవా? సీట్ దొరుకుతుందా? 3-4 తగ్గదు. మరి ఎట్లా వెళ్తావు? బాగా ఎటువంటి ఆశమైన కానీ పోవాలా. మనం చూస్తున్నాము నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ అంతా కూడా పండగ వాతావరణం కావడంతో పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ చూస్తా ఉంటే చంటి పిల్లల్ని, అదే విధంగా చిన్న పిల్లల్ని కూడా సీట్ కోసము మరి ఇక్కడ ఉన్నటువంటి కిటికీల నుంచి లోపల తోసేసి ఇక్కడ సీటు పట్టేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా గంటల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి కావడం, దాంతో పాటు ప్రతి ఒక్కరికి ముఖ్యమైనటువంటి పండగ కాబట్టి సంబరాలు చేసుకునేందుకు పట్టణం నుంచి పల్లెలకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు పోతున్నారు? ఏ ఊరికి వెళ్తున్నారు? బేల్చర్ల. ఎంతసేపటి ఎదురు చూస్తున్నారు? చాలా సేపే, గంట సేపే. ఎట్లుంది వాతావరణం ఇక్కడ చూస్తే? జనాలు ఫుల్ ఉన్నారు. ఏది కిటికీలోంచి వేసేసా సీటు? ఏం చేస్తావు, 2 బస్సులు దొరకడంలే. అందుకు పిల్లల్ని ఎక్కి సీట్ వేస్తే పట్టుకో ఇడ్చి పెడతలేరు. అందుకు పిల్లల్ని ఎక్కిస్తుంది. గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఎట్లుంది వాతావరణం? ఏంటి ఏమనుకుంటున్నారు? ఫ్రీ బస్ మహిమ అంతా ఫ్రీ బస్ మహిమ అండి ఇది. అసలు ఎవరు ప్రయాణికులు, ఎవరు వినోదముల కోసం బస్సులు పోతున్నారో తెలియడంలే. సంక్రాంతి పండగని కాదు, ఈ ప్రతిరోజు సంక్రాంతి. ఇంకా ఇక మీదట హాలిడేస్ అంతా ఏదో సంక్రాంతి అంటే వీకెండ్ ఇట్లా ఉంటుండే. ఈ సంక్రాంతి హాలిడేస్ మొత్తం సంక్రాంతి హాలిడేస్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడే కర్నూలులోనే ఉన్నా, మా పిల్లల్ని పంపిద్దామని వస్తున్నా. పండగ కోసమేనా? లే, పండగ కోసమే పిల్లల్ని పంపిస్తా ఉన్నాం. కానీ ఫ్రీ బస్సు వల్ల చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ అట్లీస్ట్ వాళ్ళకు హాఫ్ టికెట్ అన్న పెట్టింటే కూడా ఇంత సమస్య ఉండేది కాదు. ఈ పండగ వాతావరణంలో ప్రత్యేక బస్సులు వేస్తే ఎలా ఉండేది? ప్రత్యేక బస్సులు వేసినా ఇంతే ఉంటుంది, ఎంత ఉన్నా అంతే. ఇంకా ఎదురు చూస్తారు బస్ కోసం. 3 బస్సులు పోయినాయి, ఇంకా అక్కడ ఒక 10 బస్సులు వేసినా కానీ సరిపోవు. చాలా క్రిటికల్ ఉంది వాతావరణం. బస్సులో సీట్ దొరకాలంటే, బస్సులో సీట్ దొరకాలంటే యుద్ధమే. ఇంకా అసలు ఇంకా ముసలోళ్ళు, మామూలుగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అయితే జర్నీ చేయలేరు. ఇంకా వాళ్ళకి సీట్లు దొరకవు, వాళ్ళు పోలేరు కూడా. అటువంటి క్రిటికల్ పరిస్థితి ఉంది. ఏం చెప్పదలుచుకుంటారు మామూలు పల్లెల నుంచి పట్టణం నుంచి పల్లెలు పోయే ప్రజలకి? ఇంకా పండగల పూట బయటికి పోవడానికి బస్సుల పరిస్థితి ఆటకాటికి ఉంది. ప్రైవేటు బస్సులను ఆశ్రయించరు. సూపర్ లగ్జరీ బస్సులు పెంచినా జనాలకు పోవడానికి ఉంటుందేమో కానీ ఈ పల్లెలలో వాతావరణం ఈ ఎక్స్ప్రెస్ బస్సులకు ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంకా ప్రతిరోజు ఇంకా సంక్రాంతి పండగనే అనుకోవాలి. ఇంకా బస్సుల్లో సీట్ల కోసం ఫైట్లే సీట్లు పడాల్సిందే. సీట్లు లేనిది బస్సులో సీట్ దొరకదు.
ఇంకా వికలాంగులు వృద్ధాప్యులకు సంబంధించి స్పెషల్ గా బస్సులు పెడితే వాళ్ళు సేఫ్ గా పోతారని నా రిక్వెస్ట్. ప్రత్యేకంగా వికలాంగులకి బస్సుల్లో సీట్లు పెట్టినా వృద్ధులకి సీట్లు పెట్టినా సరే పోయేటువంటి పరిస్థితి లేదు. పండగ వాతావరణం ఉండడంతో పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణం నుంచి పల్లెలకి సంక్రాంతి కోసం ఆ పెద్ద సంఖ్యలో క్యూ కట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా బస్సులు కూడా ఆల్టర్నేట్ గా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్. గంటల తరబడి వెయిట్ చేస్తా ఉన్నాము. బస్సులు వచ్చినా సరే ఆ సీటు దొరకాలంటే ఫీట్లు చేయక తప్పదు. సీటు కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కర్నూలు బస్ స్టాండ్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడి చంద్రశేఖర్ తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.